ప్రభాస్ గారు 'రాజసాబ్' మూవీపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 9వ తారీఖున వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా సినిమా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. 400 కోట్ల బడ్జెట్. మారుతి గారిని నమ్మి నిర్మాతలు నిలువునా మునిగిపోయారు. కానీ వీఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సినిమా బావుంది. కానీ సాంగ్స్ ఇందులో ఘోరంగా ఉంటాయి. చాలా దారుణంగా డాన్స్ ఉంటుంది. అసలు ఆ డాన్స్‌ని మనం ప్రభాస్ గారిని ఊహించుకొని చూడలేము. అంత వల్గర్‌గా, అంత ఎబ్బెట్టుగా అనిపిస్తుందనమాట ఆ డాన్స్. ఇక నెక్స్ట్ ఆ మహల్‌కి ఒక్కొక్కళ్ళు అక్కడికొచ్చినప్పుడు అదేదో కామెడీగా అనిపిస్తుంది. గూగుల్ మ్యాప్ ఎతుక్కుంటూ వచ్చినట్టే ఉంది. ఆ మహల్‌ని చూపించిన తీరేంది, అక్కడ ప్రదర్శించిన వాళ్ళ వ్యక్తుల గురించేంది. ఇంకోటేంటంటే ప్రతి ఒక్కళ్ళది కూడా ఎవరిది కూడా ఫినిషింగ్ ఉండదు. వాళ్ళు వచ్చిపోతుంటారు. ఎవరిది ఫినిషింగ్ ఉండదు. అసలు ఇదే పెద్ద మైనస్ సినిమాకి. ఇక లాస్ట్ 20 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కానీ ఆల్రెడీ మనం అందరం ఒకసారి బిర్యానీ తిన్నాం. మళ్ళీ నెక్స్ట్ వెంటనే బిర్యానీ తినమంటే తింటామా? అట్లనే ఉంది 'రాజసాబ్' సినిమా కూడా. ఎట్లంటే ఫస్ట్ 1 అవర్ కూడా బోర్ కొడతది. డిజాస్టర్ లెక్క అనిపిస్తది. ఆ తర్వాత మనకి 20 నిమిషాలు ఎక్కినంత మాత్రాన సినిమా బాగున్నట్టు కాదు. లాస్ట్ 20 నిమిషాలు కూడా చాలా మందికి అర్థం కాలేదు. ప్రభాస్ గారి మూవీ అంటే మినిమమ్ గ్యారంటీ. 'ఆదిపురుష్' కూడా ఒకంత నష్టాలను అంతగా మిగిల్చలేదు కానీ 'రాజసాబ్' సినిమా మాత్రం 280 కోట్ల నష్టాలను మిగిల్చి నిర్మాతకి కన్నీళ్ల పాలు చేసింది. ఈ సినిమాకి అసలు పెట్టిన బడ్జెట్‌కి, దానికి సంక్రాంతికి వచ్చిన దానికి ఏమాత్రం పొంతనే లేదు. అసలు సంక్రాంతికి వచ్చిన రేస్‌లో ఈ సినిమా ఉన్నందుకు 200-300 కోట్లు పెట్టాలి. మరి మనశంకర వరప్రసాద్ మూవీ జస్ట్ 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే ఓన్లీ రీజనల్ ఫిల్మ్ తెలుగులోనే ఈ సినిమా 350 కోట్ల కలెక్షన్లు సాధించిందంటే మామూలు విషయం కాదు. ఇక్కడే అతను అర్థం చేసుకోవాల్సింది మారుతి గారు. ఎందుకంటే రీజనల్ ఫిల్మ్‌గా తీసి 100 కోట్ల తీసున్నా కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యేది. పాన్ ఇండియా చేయాలనుకున్నారు. పాన్ ఇండియాగానే పోయింది ఈ సినిమా. కానీ ఈ సినిమాకి పార్ట్ 2 ఉంది అనుకున్నారు కానీ పార్ట్ 2 లేదు. ఎందుకంటే ఈ సినిమా డిజాస్టర్ కావడం, ఇప్పటికే నిర్మాతలకు భారీ నష్టాలను మిగలటంతో దీనిపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ప్రభాస్ గారు. ఇక పార్ట్ 2 చేసేది లేదని, 'కల్కి' చేస్తాను కానీ మిగతా సినిమాలు చేస్తాను కానీ ఈ సినిమాకి మాత్రం పార్ట్ 2 చేయనని కరాఖండిగా చెప్పారట. మీరేమంటారు? కామెంట్ చేయండి.